నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అజయ్ పాస్టర్ అజయ్ పెట్టిన ప్రెస్ మీట్ మనందరం కూడా చూసాం. అయితే పగడాల ప్రవీణ్ చనిపోయి నెల రోజు అయిన సందర్భంగా అటు హర్ష కుమార్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇది ఇంకా నిజంగా మేము నమ్మశక్యంగా లేదు. అండ్ ఈరోజు ఏవైతే సీసీటీవీ ఫుటేజ్‌లు బయటకొచ్చాయో అవన్నీ కూడా ఫేక్ అంటూ కూడా ఆయన మరొకసారి సంచలనమైన వ్యాఖ్యలైతే చేశారు. ఇటు అజయ్ బాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలే కూడా చేశారు. అంటే ఇది మేము ఇంకా హత్యగానే పరిగణిస్తున్నాము. మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇదే కాకుండా ఎటువంటి క్రిస్టియన్స్ వాళ్ళ చేత కూడా ఏ ప్రభుత్వానికి మేము ఓట్లు వేయించము. సో అందరూ కూడా ఒకవైపు మేము ఉన్నాము అని చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? సో దీని గురించి మాట్లాడదాం ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే గౌతమి. పగడాల ప్రవీణ్ గతంలో మనం మాట్లాడుకున్నాం. మీరు కూడా కొన్ని పాయింట్స్ రైజ్ చేయడం కూడా జరిగింది. ఇది మర్డర్ అనడానికి నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పి కూడా మీరు షేర్ చేసుకున్నారు. అయితే ఈరోజు పాస్టర్ అజయ్ బాబు కూడా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ సేమే అంటే ఇదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా మీకు అంటే వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన రాలేదనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లు కావచ్చు, ఇది యాక్సిడెంటే జరిగింది అని చెప్పి కూడా పోలీసుల వైపు నుంచి నెల రోజులు టైం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ తెలియాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మత కలహాలు జరగకుండా ఉండడానికి అని చెప్పి కూడా రిలీజ్ చేసిన ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు కావచ్చు, ఇంకా చాలామంది నమ్మట్లేదు. సో రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? పగడాల ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చనిపోయి మొన్న 25వ తారీఖుకి దాదాపు 1 మంత్ అయిపోయిందమ్మా. ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఏమన్నా కానీ పోలీసుల రిపోర్ట్ కానీ చాలా లేటుగానే బయటకు వచ్చింది. దానికి కారణాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక డెత్ ఏదన్నా కానీ ఎక్కడన్నా ఒక ఇన్సిడెంటు, ఒక యాక్సిడెంటు లేకపోతే ఒక మర్డరు జరిగిందనుకోండి, ఇది ప్రవీణ్ పగడాలది ఏంటి అని నేను కూడా అనట్లా. ఏదన్నా కానీ ఒక రిపోర్ట్ రావడానికి ఇన్ని రోజులు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమంటున్నారు, ప్రవీణ్ పగడాల ఒకవేళ డ్రింక్ చేసి అంటే సీసీ ఫుటేజీలను బట్టి వాళ్ళన్న మాటలు, ఒకవేళ తాగి ఉండి చనిపోయి ఉంటే ఆ మాట చెప్పడానికి ఇన్ని రోజులు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా కూడా ఆయన మీద ఒక మచ్చ వేయాలంటే ఎన్నో మచ్చలు వేశారు. ఇది ఒక పెద్ద మచ్చ అని నేను అనుకోవట్లేదు. అసలు మరణాన్ని ఒక యాక్సిడెంట్గా అంటే ఒక హత్య అనుకున్నటువంటి అనుమానాలతో జనాలు ఉన్నా కూడా కొన్ని 100 మందిలో 70-80% మర్డర్ అని అంటున్నారు. మిగిలిన వాళ్ళు 20% మాత్రమే ఇది యాక్సిడెంట్ అంటున్నారు. 80% మర్డర్ అన్న రోజు కూడా ఆయనది అసలు మర్డర్ కాదు యాక్సిడెంట్ అని ఊరికే లైట్గా తేల్చేశారు. అదే ఇంకొకళ్ళు ఎవరన్నా, అంటే నేను మతాన్ని ఎవరిని విమర్శించలేదమ్మా, ఇంకొకళ్ళు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి అలాగే చనిపోయి ఉంటే కొన్ని 24 అవర్స్ లేదా 72 అవర్స్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని క్షణాల్లో బయటకు వచ్చాయి. మరి ఎందుకు ప్రవీణ్ పగడాలది ఇన్ని రోజులు నాంచి మొన్న 10-15 రోజులు అయింది ఆయన బయటకు వచ్చి, 10 రోజులు అయింది అనుకుంటా రిపోర్ట్ బయటకు వచ్చి. ఎందుకు అంత డ్రాగ్ ఆన్ చేస్తున్నారు? దీని గురించి మాట్లాడుకోవడానికి కొంతమంది క్రిస్టియన్స్ అంటే పాస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళే, అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్టే, సపోర్ట్ చేయడం వేరు, మనుషులను రెచ్చగొట్టడం వేరు. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలి. నేను మాట్లాడాను, నేను ఒక మామూలు వ్యక్తిని మాట్లాడాను. నా మనసులో నిజంగా ఇది హత్య అనేటువంటి అనుమానం నాకు వచ్చింది. జనాలకి చాలామంది కూడా అనుమానం ఉంది. 80% ఇది నా మాట కాదు, పబ్లిక్లో ఎవరిని అడిగినా కూడా అందరు ఒపీనియన్ ఆల్మోస్ట్ వాళ్ళు హత్య కిందే అనుకుంటున్నారు. అలా అనుకోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే అజయ్ బాబు గారు ఒకసారి ఆయన్ని జైలుకి తీసుకెళ్ళి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చి బయటికి పంపించిన తర్వాత కూడా మళ్ళా కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, అంటే దీని గురించి అడిగే విధానం ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మనము ఎవరినైతే విమర్శించి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం, మనమంటే మనం కాదు, జనాలు కొంతమంది. కేఏ పాల్ గారు అంటే మాకెప్పుడు గౌరవం. ఆయన అంటే ఆయన లాంటి తెలివిగల వ్యక్తి, మంచి నాలెడ్జ్, తెలివిగలంటే మంచి నాలెడ్జ్ పర్సను. ఆయన దేవుని పరంగా కూడా ఆయన మంచి దైవ సేవకుడు, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన గురించి చెప్పాలంటే కూడా నా అనుభవం సరిపోదని నేను అనుకుంటాను. ఆయన ఈరోజు ఎవరినైతే మనం పెద్దగా లైమ్ లైట్లోకి తీసుకోలేదు, పెద్ద గుర్తింపు లేదు అనుకున్నామో, ఆ వ్యక్తి ఈరోజు ఫైట్ చేస్తున్నాడు ప్రవీణ్ గారి గురించి. ఆయనకి మనం అందరం సపోర్ట్ చేద్దాం. అవును కరెక్టే, మాకు సరైనటువంటి ఆధారాలు మాకు ప్రూవ్ చేయాలి యాక్సిడెంట్ అనేదానికి. ఒకవేళ మర్డర్ అయితే ఎవరు ఈ మర్డర్కి ఎవరు ప్లాన్ చేశారు ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి కూడా మాకు చెప్పాలి. అలా కాదు ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి సరైన ఆధారాలు, ఊరికే గాల్లో తాగేశాడు అనేది బ్లడ్ రిపోర్ట్లో ఇలా ఉంది అలా ఉంది. మరి ఫస్ట్ ఆ సెకండ్ డేనో థర్డ్ డేనో మరి తాగాడని చెప్పి చెప్పలేదే, తాగి యాక్సిడెంట్ అయింది మీరు చెప్పచ్చు కదా. ఎవరు ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా తాగడం అనేది బలహీనత ఉండొచ్చు. ఇప్పుడు ఈయనకు ఉందని నేను అనట్లా. అలా ఎవరైనా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందమ్మా 24 అవర్స్లో చెప్పేస్తారు, తాగి డ్రైవ్ చేసి పడిపోయాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేస్తారు. మరి ఎందుకు ప్రవీణ్ గారి విషయంలో చెప్పకుండా ఇన్ని రోజులకి
4 వీక్స్ ఆగి రిపోర్ట్ ఇచ్చారు. మరి చెప్పచ్చు కదా, సెకండ్ డేనే చెప్పచ్చు, లేకపోతే స్పాట్లో కొంచెంసేపు అయినా కూడా చెప్పేయచ్చు. ఓకే. ఇన్ని రోజులు ఎందుకు డ్రాగ్ ఆన్ చేశారు? మరి ఇన్ని రోజులు జనాలు మాట్లాడుకోవడానికి ఎందుకు ఇంత అవకాశం ఇచ్చారు? ఇంకొకటి, అజయ్ బాబు గారు అడగడము తప్పని నేను అనట్లా. ఎందుకంటే ఒక దేవుని బిడ్డ చనిపోయాడంటే రేపు ఇంకొకరికి ఇలాంటిది సంభవించవచ్చు, అంటే హత్యగా ఇంకొకరికి జరగచ్చు. ఒక క్రిస్టియన్ పోయాడంటే అంత ఈజీగా తీసుకోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. కాకపోతే మనము ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధానంగా ఉండకూడదు. అడిగేది మన హక్కు, మన హక్కుగా మనం అడగచ్చు. ఏదన్నా మనకు అన్యాయం జరిగింది అనిపించింది, మనం అంటే ఎవరైనా కావచ్చు. ఒక తప్పు జరిగింది అంటే మా మతానికి ఇలా జరిగింది కాబట్టి మీరు యాక్షన్ సరిగ్గా తీసుకోలేదు, లేట్ చేశారు, ఎందుకు ఇన్ని రోజులు డ్రాగ్ ఆన్ చేశారు, ఎందుకు రిపోర్ట్ ఇంత లేట్గా వచ్చింది, ఆ రిపోర్ట్లో కూడా చివరికి తాగి చనిపడిన ఎందుకు క్లోజ్ చేశారు అనేటువంటిది అడగడం తప్పు కాదు. కానీ ఎదుటి వాళ్ళని అంటే ఇతరులను విమర్శిస్తూ వాళ్ళని రెచ్చగొట్టే విధమైనటువంటి కామెంట్స్ మనం చేయకూడదు అని నేను అంటాను. కానీ మేడం ఇక్కడ ఇంకొకటి, అటు ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ కావచ్చు, లేకపోతే ఈరోజు అజయ్ కావచ్చు, వీళ్ళు కేవలం ఇది మాకు హత్యలాగే ఉంది, ఇది హత్య అని అంత గట్టిగా చెప్పడానికి ప్రూఫ్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు. ఓకే, మీకు ఎవరి మీద ఏదైనా డౌట్స్ ఉన్నాయా, వాళ్ళ పేర్లు బహిరంగంగా పెట్టండి పోలీసులకి, లేదా బహిరంగంగా చెప్పడానికి మీరు ఇష్టపడకపోతే పోలీసులకు అప్పచెప్పండి, వాళ్ళ పేర్లు పోలీసులకి చెప్పండి. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, ఆయనది తాగి డ్రైవ్ చేశాడని ఎక్కడ ప్రూఫ్ ఉంది చెప్పండి, ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? తాగి డ్రైవ్ చేసి చనిపోయాడు యాక్సిడెంట్ అని చెప్పడానికి మీరు 2వ రోజు 3వ రోజు చెప్పచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారు? దానికి కూడా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది కూడా అదే కదా, ఎందుకంటే అది హత్య కాబట్టే హత్య అంటున్నారు వాళ్ళు. మరి యాక్సిడెంట్ అంటే మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆధారం ఎక్కడ చూపిస్తున్నారు? బండి బాగానే ఉంది, బండికి ఏం తగలలేదు, మరి మనిషి ఒక్కడికి ఏం తగిలి చనిపోయాడు? ఆయన కళ్ళల్లో ఎవరు గుచ్చారు, నోట్లో ఎవరు గుచ్చారు, బూటుకాలు ఎందుకు ఉంది శరీరం మీద? వీటన్నిటికీ ఆన్సర్లు ఎవరు చెప్తారు? బూటుకాలు పెట్టి ఎవరు గుండెల మీద పొట్ట మీద బూటుకాలు గుర్తులు ఉన్నాయి, అది ఎవరిది? దానికి చూపించాలి కదా గవర్నమెంట్. ఎవరో ప్రభుత్వమా లేకపోతే పబ్లికా? లేకపోతే పబ్లిక్ కాదు కదా, పబ్లిక్కు వేస్తున్నారు ఈ క్వశ్చను. ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి కదా. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏం జరిగింది? మరి నేను అంటుంది ఒకటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఫస్ట్లోనే ఎందుకు చేయలేదు? దారెమ్మడి తాగుతూ వచ్చాడు కదా, ఎక్కడో చోట పట్టుకోవాలి కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేయాలి కదా, ఎందుకు పట్టుకోలేకపోయారు? ఓకే, పోలీసులు చాలా చోట్ల ఉంటారు కదమ్మా, మరి ఎందుకు పట్టుకోలేకపోయినారు ప్రవీణ్ గారు తాగి ఉంటే? ఇప్పుడు ప్రవీణ్ గారు కాదు అని నేను కూడా అంటాను అనుకో, ప్రవీణ్ గారు కాదు, ఆయన లాంటి వ్యక్తిని కూర్చోబెట్టారు అని నేను అంటున్నాను. ప్రవీణ్ గారే తాగుంటే, తాగారు దారెమ్మటి తాక్కుంటా వచ్చారు ఇన్ని 400 కిలోమీటర్లు అని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు కేసు బుక్ చేయాల్సింది కదా మధ్యలోనే. అప్పుడు బుక్ చేసి ఉంటే అప్పుడు ప్రొటెక్ట్ అయ్యేవాడు కదా, మనిషి చనిపోకుండా ఉండేవాడు కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక 4 వారాల తర్వాత ఆయన తాగాడని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారంటే అంతా ఇది మాట్లాడుకుని కూడబలుపుకొని చేసినటువంటి రిపోర్ట్ అని అనుకోవచ్చు కదా జనాలు. అందుకే కదా అజయ్ బాబు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అజయ్ బాబు వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అడగండి, కానీ దాన్ని ఒక ఇష్యూ లాగా ఓట్ల గురించి మేము గెలిపించము, మేము రేపు ఓట్లేము, ఇలా మనము బ్లాక్మెయిల్ చేయక్కర్లేదు, అలా అవసరం లేదు. మాకు న్యాయం జరగాలి, ఏ ప్రభుత్వం మనం ఇదే అడగాలి. ఇంకొక ప్రభుత్వం ఉంటే మాకు న్యాయం జరిగేది అనడం అనేది కరెక్ట్ కాదు. ఎవరుంటే ఎవరు ఏం చేసేవాళ్ళు మనకేం తెలుసు? వీళ్ళు ఉన్నారు, వీళ్ళ ప్రయత్నలోపు మీద ఉంటే మనం అడగాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా తప్పు చేసి నిలదీసే అధికారం ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. మనం అడగచ్చు, మాకు అన్యాయం జరిగింది అని కూర్చోవచ్చు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడచ్చు, దానికి ఒక సామరస్యం ఉంటుంది. పబ్లిక్లోకి వెళ్ళి అరిచి గోలబెట్టి మాకు న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది, ఇది హత్య 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 అని అంటే, ఇక్కడ మనం హత్య 4 సార్లు అంటే మనం పబ్లిక్ అవుతాం కానీ మనం హైలైట్ అవుతాం, కానీ అసలు విషయం తేలదు కదా. ఏది కావాలన్నా కూడా రాతపూర్వకంగా ఒక కేసు ఫైల్ చేసి మాకు ఇట్లా జరిగిందని చెప్పి మనము చట్టపరంగా పోరాటం చేయాలి అంటాను. ఇక్కడ ఇంకొకటి మేడం, ఒకవేళ నిజంగా ఇది హత్య అనుకుంటే మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెంత కుమిలిపోతారు? నిజంగా నా భర్తని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వాళ్ళ పేర్లు బయటకు తీసుకురండి, డిపార్ట్మెంట్ వ్యవహరించండి, ఇందులోని ఎవరెవరు ఉన్నారు నిజాలు బయటకు తీసుకురండి అని చెప్పి ఈరోజు వాళ్ళ వైఫ్ ఎందుకు అంత గట్టిగా పోరాడట్లేదు, వాళ్ళ వైఫ్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అన్న క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఆవిడ వర్షను అంటే ఒక క్రిస్టియన్ ఒక మతాధికారి భార్యగా, అంటే దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి భార్యగా ఆమె పబ్లిక్లోకి రావడం ఆమెకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసి నీ మొగుని చంపేశాము, నేను అంటున్నా, ఏమో చెప్పలేం కదా, ఫోన్ చేశారంటారు, థ్రెట్ ఉండడు చాముకి, నువ్వు కనుక మాట్లాడావంటే నీ సంగతి తెలుస్తాం, లేకపోతే నిన్ను లేపేస్తాం, నీ పెద్ద కూతురు లేపేస్తాం, ఇల్లు లేపేస్తాం, రకరకాలుగా ఎన్ని రకాలుగా బెదిరించవచ్చు ఉంటాయి కదమ్మా. బ్లాక్ మెయిలింగ్లు ఇవాళ రేపు పండిపోయినారు జనాలు కొంతమంది, అందరిని అనట్లా నేను, కొంతమంది ఉన్నారు మహానుభావులు, భయపెట్టే వాళ్ళు ఉంటారు కదా.
అలా భయపడి ఉండొచ్చు. లేకపోతే ఆమె ఏదైతే ఆయన చనిపోయినప్పుడు మీడియా ముందు పంచుకుందో, ఫోన్లో అది మన మైక్ ముందు మాట్లాడింది, నేను అందరినీ క్షమిస్తాను అని. అలాంటి మనస్తత్వం కూడా ఉండి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని మనం విమర్శిస్తున్నాము. ఆమె నమ్మకం అది, నా భర్త చచ్చిపోయాడు, ఈరోజు నేను ఫైట్ చేస్తే నా భర్త తిరిగి రాడు కదా అని ఆమె అనుకోని ఉండొచ్చు. రాడు. అలాంటప్పుడు నేను పబ్లిక్లోకి వచ్చి ఎందుకు ఆమె ఎప్పుడు లైమ్ లైట్లోకి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మీడియాతో ఎప్పుడు మాట్లాడింది లేదు, ఎప్పుడు పబ్లిక్లో వచ్చి అరిచింది లేదు. ఏ రోజు ప్రవీణ్ గారు లాగా ఆమె కూడా కూర్చుని ఎప్పుడు డిబేట్లో పాల్గొనింది లేదు. అలాంటప్పుడు ఈరోజు నేను మైక్ ముందుకు వచ్చి నా భర్తను చంపేశారని చెప్పి ఓ అని గోల్ చేస్తే దానివల్ల ఏమిటి జరుగుతుంది? ఆమె అనుకుంది దేవునికి అప్పగించింది, దేవుడు చూసుకుంటాడు. ఏం జరిగినా కూడా భగవంతుడైన వాడు ఎవరిని తప్పించలేడు కదమ్మా. నిజంగా ప్రవీణ్ పగడాల్ గారిని ఎవరైనా చంపారనుకోండి, ఆ శిక్ష భగవంతుడు వేస్తాడు వాళ్ళకి. నేను అంటున్నా, హత్య అయితే వీళ్ళందరూ మొత్తుకుంటున్నారు కదా, 80% అంటున్నారు. ఆ 80% ఒకళ్ళు నిజమే అయ్యి ఆయనది కనుక హత్య అయితే ఖచ్చితంగా ఆ శిక్షకు పాత్రులు ఎవరైతే చంపారో వాళ్ళు. నిజంగా యాక్సిడెంట్ అనుకో, భగవత్ నిర్ణయం అనుకుంటాం. అదే జెసికా మేడం గారు కూడా అనుకొని, నా భర్త ఈరోజు నేను ఫైట్ చేస్తే నా 10 మందిలోకి వెళ్తే నేను పబ్లిక్లోకి అవడం తప్ప నా భర్తను ఎవరు తిరిగి తీసుకురాలేరు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి, భగవంతుడు చూసుకుంటాడు. అది ఆమె మంచితనం కావచ్చు. ఇప్పుడు అగ్రెసివ్ పర్సన్ కాకపోవచ్చు ఆమె. ఈ పాస్టర్లు ఈ యొక్క విషయాన్ని ఆధారం చేసుకుని మాకు న్యాయం జరగాలి అని అడుగుతున్నారు. అడగడం తప్పు కాదు, అడిగే విధానం తప్పు అంటున్నాను. అండ్ ఫైనల్లీ మేడం, ఇప్పుడు ఒక మతాన్ని ప్రభుత్వం మీదకి ఉసుగలిపి ఇట్లా ఎవరు కూడా ఓట్లు వేయొద్దు, మీరు ఎలా సీఎం అవుతారో మేము చూస్తాము, మా ఓట్లు లేకుండా మీరు ఎలా సీఎం అవుతారో మేము చూస్తామని చెప్పి ఇలా ఛాలెంజ్ విసరడం కావచ్చు, లేకపోతే ఒక మతాన్ని అన్నిటికీ ఇంకా మీరు దూరంగా ఉండాలి, కేవలం మనం పాస్టర్ ప్రవీణ్ గురించే ఇంకా పోరాడాలి అని చెప్పే ఈ విధానం కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? ఎవరిని ఎవరు ఆపలేరమ్మా. ఓట్లు వేయించలేము అని అంటున్నారు కానీ అక్కడ దాకా రాకూడదు. రాజకీయాన్ని మతాన్ని లింక్ చేయకూడదు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు కూడా మన మతాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి మేము పలాని మతానికి చెందిన వాళ్ళము, మా మతానికి అన్యాయం జరుగుతుంది అని అడగడం తప్పు కాదు. కానీ అడిగే విధానంలో మీరు మాకు ఇది చేయకపోతే మేము అది చేయము, మేము ఓట్లేయము అనేటువంటి మాటలు మాట్లాడకూడదు. నేను ఇందాక కూడా చెప్పాను, చట్టపరంగా మనం అడగడంలో తప్పు లేదు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. కానీ దాన్ని ఆధారం చేసుకుని మనం పబ్లిక్ని, మన ప్రభుత్వాన్ని మనము బ్లాక్మెయిల్ చేయడము, అలాంటి మాటలు మాట్లాడడము తప్పు అంటున్నాను. పైగా మనం ఒకసారి ఆల్రెడీ వారు జైలుకు వెళ్ళి వచ్చారు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితేనే మనకి మంచిది. మనకు రావాల్సినటువంటి న్యాయము దేవుడు తప్పకుండా చేస్తాడు. మీ అందరూ ఏం కోరుకుంటున్నారో అది మీకు తప్పకుండా దొరుకుతుంది. దానికోసం చట్టపరంగా మళ్ళీ చెప్తున్నాను, చట్టపరంగా కేఏ పాల్ గారు ట్రై చేస్తున్నారు. ఆయనకు అందరు సహకారం ఇస్తే, ఆయన వెనక నిలబడితే మనకి తప్పకుండా ఆయన న్యాయం జరిగేలా చేస్తాడని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.